ఎవరంటున్నారు? మోషే అంటున్నాడు. ఎవరి పక్షంగా అంటున్నాడు? దేవుని పక్షంగా అంటున్నాడు. ఏమని అంటున్నాడు? నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లకయుందువు, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లకయుందువు. ఈరోజు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. అప్పటికే దేవుడు ఆ యొక్క ఫరో ఎదుట ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆయనే దేవుడు, ఇశ్రాయేళ్ల దేవుడే నిజమైన దేవుడు అనే అనేక ఏమంటారు అద్భుతాలు జరిగించాడు దేవుడు. చూశాడు. ఎవరండి? ఫరో చూశాడు. అయినా కూడా లొంగట్లేదట. కఠినత్వం. ఈ రోజున నువ్వు ప్రభు కార్యాలను అనేకమైన వాటిని చూస్తున్నావు కానీ లొంగట్లే. దేవుని మాటకు, దేవునికి ఆ లొంగేటువంటి స్థితి మనలో కొన్నిసార్లు కనబడట్లే. దేవుని కార్యాలని చూసి కూడా అబ్బా ఎంత కఠినత్వం అంటే అన్నీ చూస్తాం, అన్నీ మనకి అనుభవం తెలుసు, అయినా కూడా మనము లొంగే హృదయం మనలో కనబడదు. ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎన్నాళ్ళు లొంగకుండా ఉంటావు. ఫరో ఏమయ్యాడు? చివరికి ఏమయ్యాడు చెప్పండి? ఫరో సైన్యం కూడా ఎర్ర సముద్రంలో ఏం చేయబడ్డారు? ముంచి వేయబడ్డారు, నాశనం అయిపోయారు. తెగుళ్ళ చేత కదా నాశనం అయిపోయారు. ఒక చోట అంటారు, మనం ఇంకెంతకాలం ఇట్లా నాశనం అయిపోతాం, పంపించేయండి అంటారు ప్రజలు. అయినా కూడా లొంగడు ఎవరు? ఫరో. కఠినత్వం, కఠిన హృదయం. ఈ రోజున ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాలు ఎన్నో వింటున్నావు, దేవుని కార్యాలను ఎన్నో చూస్తున్నావు, దేవుని యొక్క అనుభవాలు నీకు ఎన్నో తెలుసు, దేవుడంటే కూడా నీకు బాగా తెలుసు. అయినప్పటికీ కూడా లొంగని హృదయం నీలో కనబడుతుంది, ఇంకా కనబడుతుంది. ఇంకా నా జీవితంలో అనుకుంటాను ఒకసారి, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఏంటి ఇంకా సాంగ్స్ విషయంలో స్పెషల్గా ఇన్ని సంవత్సరాలైనా ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటాను సాంగ్స్లో. నాకు ఆశ దేవుని కొరకు సాంగ్స్లో వాడబడాలని. అదైతే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని ఆశతోనే ఉన్నాను. ఖచ్చితంగా బలంగా వాడుకుంటాడు సాంగ్స్లో. ఇన్ని ఇయర్స్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నాను, ఇంకా ఏంటి అనుకుంటా ఉంటాను. అలాగే నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇన్ని ఇయర్స్ అయిపోయినాయి, ఇంకా లొంగవేంటి, ఇంకా లోబడవేంటి, ఇంకా నీ హృదయం సరైన విధంగా మార్చబడట్లేదేంటి, ఇంకా నీ హృదయం ఇంకా కఠినమైపోతుంది ఎందుకు? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయాలు లొంగాలి, మన హృదయాలు లోబడాలి, విధేయత అయిపోవాలి, చిన్న పిల్లలం అయిపోవాలి. ఒక చోట రాయించాడు కదా దేవుడు, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యము చేరరు. నిద్రలు వస్తున్నాయి కొంతమందికి, పక్కన వాళ్ళు చూస్తూ ఉండండి అటు ఇటు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉండాలంటే మనం చిన్న బిడ్డలు ఎంత ముద్దుగా ఉంటారు కదా, అరే ఇటు రారా అంటే వస్తారు, అటు పోరా అంటే పోతారు. ఎంత విధేయత చూపిస్తూ ఉంటారు కదా చిన్న బిడ్డలు. చక్కగా చిన్న బిడ్డలు, మరీ పెద్దోళ్ళు కాదు కదా, చిన్న బిడ్డలు చక్కగా ఉంటారు. అట్లాగా చిన్న బిడ్డల్లాగా మనం ఏం చెందాలంట? మార్పు పొందాలి, మారాలి. ఇంకా మార్పు లేని స్థితిలో మనలో కనబడు. అమ్మో ఈమె గర్విష్ఠురాలు, అమ్మో ఎట్లుంటుంది మాట, అమ్మో గర్వం ఏమికి అన్న సాక్ష్యం మన దగ్గర ఉండకూడదు. ప్రభు మనతో ఎన్నాళ్ళు లొంగకుండా ఉంటావు? నువ్వు లొంగాలి కదా, నాకు లొంగాలి కదా, నా మాటకు లొంగాలి కదా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. గతించిన పాస్టర్ గారు సండే చెప్పారు, గతించిన కాలమే చాలు, ఇక మీదట మనుజాశలను అనుసరింపక మనం దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలి. సండే రోజు చెప్పారు పాస్టర్ గారు, ఇక మనం జీవించిన మిగిలిన కాలము మనం మన కొరకు కాక ప్రభు కొరకు జీవించాలి.
మన కొరకు జీవించాం ఇన్ని సంవత్సరాలు, మన కొరకే. కానీ ప్రభు కొరకు ఏం చేస్తున్నావు? ప్రభు కొరకు ఎలా జీవిస్తున్నావు? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా లొంగలేదు, చాలా విషయాల్లో లొంగట్లే, లోబడట్లే. వాక్యం చెప్పబడుతూనే ఉంది, విన్నాంలే, చేశాంలే అన్నట్టుగా పోతున్నాం. కానీ అవును, ఈ మాట నా కొరకే, ఈ మాట విషయంలో నేను లోబడాలి, నా దైవజనుడు చెప్తున్నప్పుడు నేను ఖచ్చితంగా లొంగాలి అని అలాంటి మంచి హృదయంతో మనం లొంగుతూ ఉంటే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా కొన్ని మాటలు మనం చూద్దామా? చూడండి, నిర్గమకాండం